భారత్ అమెరికా మధ్య ఇటీవల దూరం పెరిగింది. దీనికి ప్రధాన కారణం భారత్పై అమెరికా అదనంగా 25% సుంకాలు విధించడమే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించడానికి రంగం సిద్ధమైంది. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. టారిఫ్ల వేళ నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకోబోతోంది. భారత్ అమెరికా సంబంధాల్లో ఇటీవల ఓ కీలక పరిణామం సంభవించింది. రష్యా నుంచి చమురు కొనడాన్ని సాకుగా చూపించి భారత్పై అదనంగా 25% సుంకాలు విధించింది అమెరికా. అదనపు సుంకాల సంగతి ఎలాగున్నా రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి వీలుగా ఇప్పటికీ చర్చలు నడుస్తున్నాయి. అయితే అమెరికా తమపై అదనపు సుంకాలు విధించినా భారత్ ఏమాత్రం బెదరలేదు. రైతాంగ ప్రయోజనాల విషయంలో అమెరికా సహా మరే దేశంతోనూ రాజీపడే ప్రసక్తే లేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. అమెరికా ప్రాపకం కోసం భారతదేశ ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య దూరం పెరిగిన మాట వాస్తవం. కాగా భారత్ సంబంధాల విషయంలో వచ్చిన మార్పులను అమెరికా కూడా గ్రహించినట్టుంది. దీంతో అంతర్జాతీయంగా పలుకుబడి ఉన్న భారత్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకూడదని అమెరికా నిర్ణయించుకుంది. భారత్ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్లో న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అనేక రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరవుతారు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి అమెరికా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ప్రధానంగా రెండు దేశాలకు సంబంధించిన వాణిజ్య ఒప్పందం ఈ సందర్భంగా చర్చకు రానుంది. అయితే డొనాల్డ్ ట్రంప్తో నరేంద్ర మోదీ భేటీకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ట్రంప్తో నరేంద్ర మోదీ భేటీ దాదాపు ఖరారయిందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే భేటీ అంటూ జరిగితే ఇది ఈ ఏడాది ట్రంప్ మోడీ మధ్య జరిగే రెండో సమావేశం అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ను అభినందించడానికి ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ను అభినందించడానికి నరేంద్ర మోదీ అమెరికా వెళ్లారు. అయితే ఇది పేరుకు మాత్రమే మోడీని అభినందించడం, అసలు లక్ష్యం వేరే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే ప్రపంచ దేశాలపై సుంకాలు విధించడం మొదలెట్టారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో తారతమ్య భేదాలు కూడా లేవు. అన్ని దేశాలతో పాటు మిత్రదేశమైన భారత్పై ఎడాపెడా సుంకాలు విధించింది ట్రంప్ సర్కార్. ఈ విషయం భారత ప్రధాని నరేంద్ర మోదీకి మింగుడు పడలేదు. దీంతో అభినందించడం అనే పేరుతో అమెరికా వెళ్లిన డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖిగా భేటీ కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ భావించారు. అలాగే ట్రంప్తో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అయితే నరేంద్ర మోదీతో సమావేశంలోనూ సుంకాల విషయంలో తగ్గేదే లేదని ట్రంప్ మహాశయుడు కుండబద్దలు కొట్టారు. అంతేకాదు భారత్ నుంచి అవసరమైన రెసిప్రోకల్ టారిఫ్లు కూడా వసూలు చేస్తామన్నారు ట్రంప్. ఇక్కడో విషయం గమనించాలి. ఒకవైపు నరేంద్ర మోదీ తన చిరకాల మిత్రుడు అంటూనే మరోవైపు సుంకాల విషయంలో ఎటువంటి మొహమాటం లేకుండా అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యమని తెగేసి చెప్పారు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ తొలి టర్మ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివాదాల సంగతి ఎలాగున్నా భారతదేశంతో ఆయన సత్సంబంధాలు నేర్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు అహ్మదాబాద్ పర్యటన కూడా వచ్చారు. అహ్మదాబాద్కు వచ్చిన ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. వీటన్నింటితో పాటు నరేంద్ర మోదీతో అగ్రరాజ్యం అధినేత ట్రంప్నకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. ఈ సంగతి ఎలాగున్నా అమెరికా ఫస్ట్ అనే నినాదానికి ట్రంప్ ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. దీంతో భారత్కు విధించిన సుంకాల విషయంలో ట్రంప్ మహాశయుడు మెత్తపడతారా లేక పాత నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అనేది తేటతెల్లమయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్తో నరేంద్ర మోదీ భేటీ అయినా భారత్కు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏదేమైనా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై భారత ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.